హాయ్ పిల్లలు, ఈరోజు మీకోసం ఒక చక్కటి కథ చెప్పబోతున్నాను. ఇది చాలా చాలా పాత కథ తెలుసా? ఎప్పటినుంచో అందరూ చెప్పుకునే కథ. ఒక వేగవంతమైన కుందేలు మరియు ఒక నిదానమైన తాబేలు, వాళ్ళిద్దరి కథ. ఇప్పుడు ఆలోచించండి, ఒక పెద్ద పరుగు పందెం జరిగిందనుకోండి. అందులో ఎవరు గెలుస్తారు? చాలా వేగంగా పరిగెత్తేవాళ్ళా, లేకపోతే నెమ్మదిగా కానీ ఆగకుండా వెళ్ళేవాళ్ళా? కథ విన్నాక మీకే తెలుస్తుంది. అనగనగా పచ్చని చెట్లతో రంగురంగుల పువ్వులతో నిండిన ఒక అందమైన అడవి. ఆ అడవిలో మన కథలోని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళెవరో పరిచయం చేసుకుందామా? ఇదిగో మన మొదటి స్నేహితుడు కుందేలు. చూసారా, అసలు ఒకచోట ఉండదు. తుర్రుమని గెంతులేస్తూ క్షణాల్లో ఇక్కడి నుంచి అక్కడికి మాయమైపోతుంది. దానికి నేనే ఫాస్ట్ అని భలే గర్వం. ఇక మన రెండో స్నేహితుడు తాబేలు. చూడ్డానికి చాలా నెమ్మది, మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ చాలా ఓపికగా వెళ్తుంది. అయితే ఒకరోజేమైందంటే మన కుందేలుకి తన వేగం మీద గర్వం మరీ ఎక్కువైపోయింది. అడవిలో ఉన్న జంతువులన్నింటినీ ఒకచోటకి పిలిచింది. ఒక పెద్ద సవాలు విసిరింది. ఆ సవాలేంటో తెలుసుకోవాలనుందా? కుందేలు ఇలా అంది, ఈ అడవిలో నన్ను మించిన వేగవంతులు ఎవరూ లేరు. ఎవరినైనా సరే నేను పందెంలో ఓడించగలను. ఎవరైనా ఉన్నారా నాతో పోటీపడేవాళ్లు? అని గట్టిగా అరిచింది. కుందేలు మాటలు విన్న జంతువులన్నీ సైలెంట్ అయిపోయాయి. అప్పుడు చాలా నెమ్మదిగా తాబేలు ముందుకొచ్చి ప్రశాంతంగా, నేను నీతో పోటీ పడతాను అని చెప్పింది. చూశారా, దాని మాటల్లో ఎంత ధైర్యముందో? ఇంకేముంది, అడవి మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఒకవైపు వేగవంతమైన కుందేలు, మరోవైపు నిలకడైన తాబేలు. అందరూ సిద్ధంగా ఉన్నారు. రెడీ, సెట్, గో. పందెం మొదలైందో లేదో కుందేలు వుష్ అని కళ్లముందే మాయమైపోయింది. అంత వేగంగా దూసుకెళ్ళింది. మరి తాబేలేం చేసిందో తెలుసా? ఏమాత్రం కంగారు పడకుండా నెమ్మదిగా తన మొదటి అడుగు వేసింది. అలా చూస్తుండగానే కుందేలు చాలా దూరం వెళ్ళిపోయింది. ఎంత దూరమంటే ఒక చిన్న చుక్కలా కనిపిస్తోంది, అంతే. అయినా సరే మన తాబేలు అస్సలు భయపడలేదు, నిరాశపడలేదు. ఇంకొక అడుగు నెమ్మదిగా ముందుకు వేసింది. ఇక చాలా దూరం వెళ్ళాక కుందేలు వెనక్కి తిరిగి చూసింది. తాబేలు పాపం ఇంక ఎక్కడో దూరంగా ఉంది. అది చూసి కుందేలికి మళ్ళీ గర్వం వచ్చేసింది. అబ్బా, నేను ఎంత ముందుకొచ్చేశానో, తాబేలు ఇక్కడికొచ్చేసరికి చాలా టైం పడుతుందిలే అనుకుంది. అయ్యో పాపం, ఆ తాబేలు చాలా నెమ్మది. అది ఇక్కడికొచ్చేలోపు నేను హాయిగా ఒక కునుకు తీయొచ్చు అని అనుకుంది. అనుకోవడమే ఆలస్యం. పక్కనే ఉన్న ఒక చల్లని చెట్టు నీడన పడుకుని గాఢ నిద్రలోకి జారుకుంది. అసలు పందెంలో ఉన్నానన్న సంగతే మర్చిపోయింది. మరి గెలుపు గీత దగ్గర ఏం జరుగుతోంది? జంతువులన్నీ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి. ఎవరు గెలుస్తారు? వేగంగా వెళ్ళిన కుందేలా, లేక ఆగకుండా నడిచిన తాబేలా? అప్పుడు చూడండి ఏం జరిగిందో. ఒకవైపు కుందేలు గురకపెట్టి నిద్రపోతోంది. మరోవైపు మన తాబేలు మాత్రం ఆగలేదు. ఒక్కో అడుగు నెమ్మదిగా వేసుకుంటూ నిద్రపోతున్న కుందేలుని దాటేసి ముందుకు వెళ్ళిపోయింది. అవును, మీరు ఊహించిందే కరెక్ట్. నెమ్మదిగా వచ్చిన తాబేలే ముందుగా గెలుపు గీతను దాటింది. అందరూ ఆశ్చర్యపోయారు, కాని నెమ్మది, నిలకడ గెలిచాయి. ఇంతలో కుందేలికి మెలకువ వచ్చింది. కళ్ళు నులుముకొని చూసేసరికి అరే, తాబేలు గెలుపుగీత దగ్గర ఉంది. తన కళ్లను తానే నమ్మలేకపోయింది. గెలుస్తానన్న గర్వంతో నిద్రపోయి పందెంలో ఓడిపోయింది. మరి ఈ కథలో అసలు రహస్యం ఏంటి? తాబేలు అంత నెమ్మదిగా ఉండి కూడా ఎలా గెలిచింది? ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఆ రహస్యం పేరే నెమ్మది మరియు నిలకడ. దాని అర్థమేంతంటే, మనం చేసే పన్ని మధ్యలో ఆపకుండా కొంచెం కొంచెమైనా సరే రోజూ చేస్తూ ఉండాలి. అదే తాబేలుని గెలిపించింది. చూశారా, ఈ కథ మనకు చాలా విషయాలు నేర్పుతుంది. వేగంగా ఉండటమే ముఖ్యం కాదు, మన మీద మనకు అతి గర్వం ఉండకూడదు. అది మనల్ని అజాగ్రత్తగా చేస్తుంది. ముఖ్యంగా ఏదైనా పని మొదలుపెడితే దాన్ని వదిలిపెట్టకూడదు. చిన్న చిన్న అడుగులతోనే పెద్ద పెద్ద విజయాలు సాధించొచ్చు. మరిప్పుడు చెప్పండి, ఈ తాబేలులాగే నెమ్మదిగా, నిలకడగా ప్రయత్నిస్తే మనం ఏమేం పనులు పూర్తి చేయొచ్చో? ఒక పెద్ద డ్రాయింగ్ వేయడం కానివ్వండి, లేదా ఒక కొత్త ఆట నేర్చుకోవడం కానివ్వండి, ఇలాంటివి కూడా మనం నెమ్మదిగా, ఓపికగా చేస్తే పూర్తి చేయగలం కదా.